ఏపీ కేబినెట్ లో దాదాపు అన్ని జిల్లాలు కవర్ అయ్యేలాగా చూసుకున్నాయి కూటమి పార్టీలు. సామాజిక వర్గాల వారీగా మంత్రి పదవులు దక్కాయి. సీనియర్లకు యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించడం జరిగింది. సగానికి పైగా కొత్త వారికి అవకాశం లభించింది. 17 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. 3 మహిళలకు కూడా చోటు దక్కింది. బీసీలు 8 మంది, ఎస్సీలు 2, ఎస్టీ 1, ముస్లిం మైనార్టీల నుంచి 1కి, వైశ్యుల నుంచి 1కి అవకాశం దక్కింది. 3 కాపులు, 1 బలిజ, 4 కమ్మ, 3 రెడ్లకు అవకాశం ఇచ్చారు. ఉమ్మడి అనంతపురం, కర్నూలు, గుంటూరు జిల్లాల నుంచి 3కి మంత్రి పదవులు దక్కాయి. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం నుంచి 2 చొప్పున మంత్రివర్గంలో చోటు లభించింది. ఇక ఉమ్మడి కడప, చిత్తూరు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఒక్కొక్కరికి మంత్రి పదవులు కేటాయించడం జరిగింది. కేబినెట్తో చంద్రబాబు కేబినెట్లో సొంత జిల్లా చిత్తూరు ఎమ్మెల్యేలకు నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు. నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి సహా పలువురు నేతలు మంత్రి పదవులు ఆశించడం జరిగింది. ఇక ఏపీ కేబినెట్లో మొత్తం 24 మందిలో 17 మంది తొలిసారి మంత్రులుగా పదవి బాధ్యతలు చేపట్టారు. జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, నాదెండ్ల మనోహర్లు మొదటిసారి మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం జిల్లాకు మంత్రివర్గంలో పెద్దపీట వేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు 3 మంత్రి పదవులు దక్కాయి. సవిత, సత్యకుమార్, పయ్యావులకు మంత్రి పదవులు వరించాయి. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాకు కూడా కేబినెట్ లో అధిక ప్రాధాన్యం దక్కిందని చెప్పాలి. మొత్తం 3కు అవకాశం కల్పించారు చంద్రబాబు. ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, అలాగే టీజీ భరత్ కు మంత్రి పదవులు లభించాయి. ఇక నెల్లూరు జిల్లాకు వద్దాం. నెల్లూరు జిల్లాకు 2 కేబినెట్ బెర్తులు దక్కాయి. మంత్రులుగా పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో వీరు మంత్రిగా పనిచేశారు. ఆనంను ఎంపిక చేయడంలో రాజకీయ అనుభవం, సీనియారిటీకి ప్రాధాన్యమిచ్చారు చంద్రబాబు. ఇప్పటి వరకు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఆనం. నెల్లూరు, రావూరు, వెంకటగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి ఎన్నికయ్యారు ఆనం రామనారాయణ రెడ్డి. ఇక 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు నారాయణ. ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కొండెపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఇప్పటి వరకు వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు గొట్టిపాటి రవికుమార్. 2004లో కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చి మార్టూరు ఎమ్మెల్యేగా మొదటిగా విజయం సాధించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో అద్దంకి మారి రెండోసారి గెలుపొందారు. 2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రవికుమార్. కమ్మ సామాజిక వర్గానికి చెందిన రవికుమార్ టీడీపీలో చేరి 2019, 2024లో ఆ పార్టీ నుంచి విజయం సాధించారు. ఇక 2009లో టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు డోలా బాల వీరాంజనేయ స్వామి. అనంతరం వరుసగా 2014, 2019, 2024లలో గెలిచి హ్యాట్రిక్ విజయం కొట్టారు. ఇక ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన స్వామి గతంలో టీడీపీ విప్గా కూడా పనిచేశారు. ఇక ఉమ్మడి కడప జిల్లాకు వద్దాం. ఉమ్మడి కడప జిల్లాలో ఒక్కరికే మంత్రి పదవి దక్కింది. రాయచోటిలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రామ్ ప్రసాద్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించారు చంద్రబాబు. మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు సీనియర్ నేతలంతా కూడా. కొలుసు పార్థసారథి రెండోసారి మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టున్నారు. పెనమలూరు నుంచి నూజివీడు వెళ్లి మరీ గెలిచారు పార్థసారథి. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పెనమలూరు నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే బీసీ కోటాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తనను కాదని జోగి రమేష్ కి మంత్రి పదవి ఇవ్వడంతో అలిగారు. తొలిసారి టీడీపీలో చేరి నూజివీడు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2009లో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నటువంటి సమయంలో
మొదటిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఆయన. ఇక ఇప్పటివరకు చూసుకుంటే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు పార్థసారథి. ఏపీ కేబినెట్ లో దాదాపుగా అన్ని జిల్లాలు కవర్ అయ్యేలా చూసుకున్న ఈ కూటమి పార్టీలు సామాజిక వర్గాల వారీగా మంత్రి పదవులు దక్కడం జరిగింది. సీనియర్లకు అలాగే యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు. సగానికి పైగా కొత్త వారికే అవకాశం లభించింది. 17 మంది కొత్త వారికి ఈసారి అవకాశం కల్పించారు. కేబినెట్ లో 3 మహిళలకు కూడా చోటు లభించింది. బీసీలు చూస్తే 8 మంది, ఎస్సీలు 2, ఎస్టీ 1, ముస్లిం మైనార్టీల నుంచి 1కి అలాగే వైశ్యుల నుంచి 1కి అవకాశం దక్కింది కేబినెట్ లో. ఇక క్యాస్ట్ వారీగా చూసుకున్నట్టయితే 3 కాపులు, 1 బలిజ, 4 కమ్మ, 3 రెడ్లకు అవకాశం ఇచ్చారు. ఉమ్మడి అనంతపురం, కర్నూలు, గుంటూరు జిల్లాల నుంచి 3కి మంత్రి పదవులు దక్కాయి. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం నుంచి 2కి చొప్పున మంత్రివర్గంలో చోటు లభించింది. ఇక ఉమ్మడి కడప, చిత్తూరు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఒక్కొక్కరికి మంత్రి పదవులు ఇచ్చారు. కేబినెట్ లో చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు ఎమ్మెల్యేలకు నిరాశ ఎదురైంది. ఇక్కడ నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి సహా పలువురు నేతలు మంత్రి పదవులను ఆశించడం జరిగింది. ఇక ఏపీ కేబినెట్ లో మొత్తం 24 మందిలో 17 మంది తొలిసారి మంత్రులుగా పదవి బాధ్యతలు చేపట్టారు. జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, నాదెండ్ల మనోహర్లు మొదటిసారిగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక అనంతపురం జిల్లాకు మంత్రివర్గంలో పెద్దపీట వేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు 3 మంత్రి పదవులు దక్కాయి. సవిత, సత్యకుమార్ యాదవ్, పయ్యావుల కేశవ్ కు మంత్రి పదవులు వరించాయి. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాకు కూడా కేబినెట్ లో అధిక ప్రాధాన్యం దక్కింది. మొత్తం 3కు అవకాశం కల్పించారు చంద్రబాబు. ఎన్ఎండి ఫరూక్ అలాగే బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్ కు మంత్రి పదవులు లభించాయి. ఇక్కడ నెల్లూరు జిల్లాకు 2 కేబినెట్ బెర్తులు దక్కాయి. మంత్రులుగా పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లలో మంత్రిగా పనిచేశారాయన. ఆనంను ఎంపిక చేయడంలో రాజకీయ అనుభవం, సీనియారిటీకి ప్రాధాన్యమిచ్చారు చంద్రబాబు. ఇప్పటి వరకు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఆనం. నెల్లూరు, రాపూరు, వెంకటగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి ఎన్నికయ్యారు ఆనం రామనారాయణ రెడ్డి. ఇక 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు నారాయణ. నెక్స్ట్ ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి చూస్తే అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కొండెపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఇప్పటి వరకు వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు గొట్టిపాటి రవికుమార్.
2004లో కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చి మార్టూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మొదటగా 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో అద్దంకికి మారి రెండోసారి గెలుపొందారు. 2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రవికుమార్. కమ్మ సామాజిక వర్గానికి చెందిన రవికుమార్ టీడీపీలో చేరి 2019, 2024లలో ఆ పార్టీ నుంచి విజయం సాధించారు. ఇక 2009లో టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు డోలా బాల వీరాంజనేయ స్వామి. అనంతరం వరుసగా 2014, 2019, 2024లలో గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు. ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన స్వామి గతంలో టీడీపీ విప్గా పనిచేశారు. ఉమ్మడి కడప జిల్లాలో ఒక్కరికి మాత్రమే మంత్రి పదవి దక్కింది. రాయచోటులో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రామ్ ప్రసాద్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించారు చంద్రబాబు. మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు సీనియర్ నేతలు. కొలుసు పార్థసారథి రెండోసారి మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. అలాగే పెనమలూరు నుంచి చూసినట్టయితే నూజివీడు వెళ్లి మరి ఆయన గెలవడం జరిగింది. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పెనమలూరు నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే బీసీ కోటాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న తనను కాదని జోగి రమేష్ కి మంత్రి పదవి ఇవ్వడంతో ఆయన అలిగారు. తొలిసారిగా టీడీపీలో చేరి నూజివీడు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2009లో వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో మొదటిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఆయన. ఇప్పటి వరకు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు పార్థసారథి.